అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సుధా, గైనకాలజిస్ట్. ఈరోజు బీటా హెచ్‌సీజీ అనే బ్లడ్ టెస్ట్ గురించి తెలుసుకుందాం. ఇది ఎవరికి చేస్తాం, ఎప్పుడు చేస్తాం, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, దీన్ని బట్టి మనకొచ్చిన కన్క్లూజన్ ఏంటి చూద్దాం. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉందా లేదా తెలుసుకోవడానికి అందరికీ తెలిసిన సింపుల్ టెస్ట్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్. సో ఇది ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అయితే ఒకటే లైన్ వచ్చిందంటే అది నెగిటివ్ అన్నట్టు, 2 లైన్స్ క్లియర్గా వస్తే అది పాజిటివ్ అన్నట్టు. కాకపోతే కొంతమందికి ఈ రెండు కాకుండా ఒక ఫెయింట్ లైను, ఒక డార్క్ లైను పడుతుంది. ఇలాంటి పరిస్థితులు ఏంటంటే మేము అది క్లారిటీగా చెప్పలేం పాజిటివా నెగిటివ్ అని. అటువంటి కేసెస్లో బీటా హెచ్‌సీజీ అనే బ్లడ్ టెస్ట్ చేస్తాం. ఈ టెస్ట్ ఏంటంటే బాడీలో హెచ్‌సీజీ అనే హార్మోన్ ఎంత పెరిగిందో ఆ నెంబర్ని ఇస్తుంది. అయితే ఇది ప్రెగ్నెన్సీలో స్లోగా ఈమెకి పెరుగుతూ వెళ్ళి 12 వీక్స్ వచ్చేసరికి అది పీక్ లెవెల్స్కి వెళ్తుంది. తర్వాత మళ్ళీ తగ్గడం జరుగుతుంది. అందుకని ఇది ఎర్లీ ప్రెగ్నెన్సీలో మాత్రమే చెక్ చేసుకోవడానికి, అంటే మొదటి 2-3 నెలల్లోనే దీన్ని యూజ్ చేస్తాం. అయితే ఈ టెస్ట్ ఇచ్చినప్పుడు మనకి ఆ లెవెల్ని బట్టి ప్రెగ్నెంటా కాదా ఎలా తెలుస్తుంది. 5 కంటే తక్కువగా ఉంటే ప్రెగ్నెన్సీ లేదు అని కన్ఫర్మ్ చేస్తాం. 5 కంటే ఎక్కువ ఉంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అయితే ఇది ఒక్క రీడింగ్ తోటి మనం ఎంతవరకు చెప్పొచ్చు, ఎంత నెంబర్ ఉందో దానికి తగ్గ వీక్స్ కూడా మనకు ఆ రిపోర్ట్లోనే ఉంటుంది. సో ఎన్ని వీక్స్ ప్రెగ్నెన్సీనో అర్థమవుతుంది. అయితే దీన్ని ట్రాకింగ్ ఎప్పుడు చేస్తాం? ఈ ట్రాకింగ్ ఎందుకు చేస్తామంటే, సపోజ్ ఈరోజు ఒక 100 వాల్యూ వచ్చింది ఒక లేడీ. ఈ ప్రెగ్నెన్సీ పెరుగుతోందా లేదా అనేది కూడా ఈ హెచ్‌సీజీ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ హెచ్‌సీజీ వాల్యూని మళ్ళీ టెస్ట్ని 48 అవర్స్కి రీచెక్ చేసామనుకోండి, అప్పుడు ఈ 100 కాస్త డబల్ అవ్వడం, అంటే అరౌండ్ 200, లేదు కనీసం 68% ఇంక్రీజ్. అంటే ఈరోజు 100 ఉన్నది 48 అవర్స్కి 168 అయింది అనుకోండి, అప్పుడు అది హెల్తీగా గ్రోత్ అవుతున్న ప్రెగ్నెన్సీ కింద పరిగణిస్తాం. అయితే ఈ నెంబర్ 1500 to 2000 కంటే ఎక్కువ అయితేనే స్కానింగ్లో కనబడే రేంజ్కి వచ్చినట్టు చెప్తాం. అంతకంటే తక్కువ వాల్యూస్ ఉంటే కనుక వాళ్ళకి కొంత టైం ఇచ్చి అప్పుడు స్కానింగ్ తీసి చూస్తాం. సపోజ్ ఈ వాల్యూ డ్రాప్ అవుతుంది, అటువంటప్పుడు ఏం చెప్తామంటే ఈ ప్రెగ్నెన్సీ ఎదుగుదల ప్రాపర్గా లేదు, ఇది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని ఆ ప్రెగ్నెంట్ ఉమెన్కి చెప్పడం, దానికి తగ్గట్టు మళ్ళీ అవసరమైన స్కానింగ్స్ తీయడం జరుగుతుంది. ఇంకా మూడో కండిషన్ ఏంటంటే, అటు 68% పెరగదు, అలాగని డ్రాప్ అవ్వదు, కొంచెం పెరుగుతుంది. అంటే 100 ఉన్నది ఒక 48 అవర్స్ తర్వాత చూస్తే 120, 130 రేంజ్లో ఉంటే అప్పుడు అది ఏమని చెప్పాలి? హెల్తీ ప్రెగ్నెన్సీ అని చెప్పలేము, అలా అనేది ఫెయిల్ అవుతుందని చెప్పలేము. ఈ కొద్దిగా గ్రోత్ ఉన్న వాళ్ళకి ఛాన్సెస్ ఏంటంటే, ఒకటి అది మిస్క్యారేజ్ కింద ల్యాండ్ అవ్వచ్చు. అంటే ఇది గ్రోత్ ప్రాపర్గా లేక కొన్ని వారాలు గడిచేసరికి బేబీ గ్రోత్ ఆగిపోయే అవకాశాలు ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, అంటే యూట్రస్లో కాకుండా ట్యూబ్స్లో కానీ ఓవరీస్లో కానీ అదర్ లొకేషన్లో వచ్చే ప్రెగ్నెన్సీ కూడా ఇలాగా ప్రాపర్ గ్రోత్ ఉండదు. సో ఇలా మధ్యలో ఫేజ్లో ఉన్న వాళ్ళని మాత్రం చాలా జాగ్రత్తగా ట్రాక్ చేసుకుంటూ వాళ్ళకి తగిన స్కాన్స్ చేస్తూ, ఇది మిస్డ్ అబార్షనా, లేదు ఎక్టోపిక్కా, లేదు ఒక్కొక్కసారి ఏంటంటే ల్యాబ్ చేంజెస్ కూడా జరగవచ్చు. కొంతమంది ఏం చేస్తారు, ఈరోజు ల్యాబ్లో చేయించుకుంటారు, మళ్ళీ 48 అవర్స్ అయ్యాక ఇంకో ల్యాబ్లో చేయించుకుంటారు. ఒక్కోసారి ఏంటంటే ఆ మెషిన్లో కూడా కొద్దిపాటి వేరియేషన్స్ ఉంటాయి. సో దీనివల్ల కూడా మనం కరెక్ట్గా ఇవాల్యుయేషన్ చేయలేం. అందుకని ఇలా బీటా హెచ్‌సీజీ ప్రాపర్ గ్రోత్ లేనప్పుడు మళ్ళీ దాన్ని ట్రాకింగ్ చేసుకుంటూ ఈ ఫీటస్ గ్రోత్ అవుతుందా లేదా చూసుకోవడం ముఖ్యం.
అండ్ ఇంకా ఎలాంటి సిచ్యువేషన్స్లో ఈ హెచ్సిజీ మనకు అవసరం అంటే మోలార్ ప్రెగ్నెన్సీస్ అని ఉంటాయి, ముత్యాల గర్భం అంటాం. అంటే ఇది నార్మల్ ప్రెగ్నెన్సీ కాకుండా అబ్నార్మల్గా పెరుగుతుంది. ఇలాంటి వాటిని అబార్ట్ చేయడం జరుగుతుంది. ఈ కేసెస్లో ఏంటంటే సడన్ ఇంక్రీజ్ ఇన్ హెచ్సిజీ జరుగుతుంది. సో అది అబార్ట్ అయ్యాక మళ్ళీ హెచ్సిజీ ట్రాకింగ్ ఉంటుంది, ఎందుకంటే అది కంప్లీట్గా ఫాలో అయ్యే వరకు ప్రతి వారం కూడా ట్రాక్ చేస్తాం. ఎందుకంటారా, కొన్ని కేసెస్లో ఈ మోలార్ ప్రెగ్నెన్సీ రిమూవ్ చేశాక కూడా ఇవి క్యాన్సర్స్లో ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని హెచ్సిజీ డౌన్ అయిందా లేదా ట్రాక్ చేయడం వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఏ కేసెస్లో చేస్తాం హెచ్సిజీ? ట్యూమర్ మార్కర్స్ అంటే ఓవరీలో కొన్ని రకాలైన గడ్డలు ఏర్పడినప్పుడు ఇది ట్యూమర్ మార్కర్ కింద పెరగవచ్చు. సో అటువంటిది ఏమైనా అబ్నార్మల్ రైజ్ ఉందా అనేది చెక్ చేసుకోవడానికి కూడా ఈ హెచ్సిజీని యూజ్ చేస్తుంటాం. సో ఇవ్వండి ఈ బీటా హెచ్సిజీ ఎందుకు చేస్తాం, ఎవరికి ట్రాక్ చేస్తాం, దీనివల్ల మనకు తెలుసుకున్న విషయాలు ఏంటో చూసాం కదా. థ్యాంక్ యూ.